ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు కేంద్రం అనేక లాభాలు చేకూరుస్తోందని నర్సాపురం కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మత్స్యకార ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను గెలిపిస్తే మత్స్యకారుల సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని అన్నారు. అరాచక అవినీతి పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత ముందుకు రావాలని అచంట కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో జరిగిన జనసేన, టీడీపీ, బీజేపీ యువజన ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ ఎన్నికలు కీలకమని అన్నారు ఆయన. నల్గొండలో ఎమ్మెల్యేగా తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. స్వాతంత్రం వచ్చాక ఎప్పుడూ చూడని అభివృద్ధిని 4 ఏళ్లలోనే చేశానన్నారు. సూర్యాపేట జిల్లా అమరవరం, మఠంపల్లి, మేళ్ల చెరువులో ఆయన ప్రచారం చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను రేవంత్ మోసం చేశారని అన్నారు. ఏపీలో సాగుతున్న రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ ఏకం కావాలని సినీ హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పాలనను తరిమికొట్టేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి వచ్చాయన్నారు. నెల్లూరు జిల్లా ఆనెమడుగులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తరపున హాస్యనటుడు రఘుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల వేళ కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నరసింగరావు, 23 మంది మాజీ సర్పంచులు, 21 మంది ఎంపీటీసీలు, మండలాల అధ్యక్షులు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వైఎస్ జగన్పై మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. ముస్లిం మైనారిటీల 4% రిజర్వేషన్ను ఎన్డీఏ కూటమి రద్దు చేస్తుందని జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 5 ఏళ్లుగా వ్యవస్థలను జగన్ భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు జగన్ మద్దతిచ్చారని ఇక్బాల్ గుర్తు చేశారు. దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ రాష్ట్రపతి భవన్లో అందుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ వెళ్లారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన విషయం తెలిసిందే. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన ప్రత్యేక విమానంలో వెళ్లారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి కళ్యాల్లో ఆరబోసిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. పలు ధాన్యం రాసులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. రాసులపై కప్పిన టార్పలిన్లు కొట్టుకుపోయి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల మండలం దొనబండ రాతి క్వారీల్లో కార్మికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికులు మృత్యువాత పడుతున్నారని అంటున్నారు. ఒడిశా కార్మికుల పిల్లలు రాధ, లక్ష్మి క్వారీ గుంతలో మృతి చెందడం అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరు సురేష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. స్పష్టమైన సమాచారంతో పోలీసులు పెద్ద మొత్తంలో నగదును పట్టుకున్నారు. పోలీసుల తనిఖీల్లో సుమారు 18 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా.